నేషనల్ ఫిజికల్ సెక్యూరిటీ సమ్మిట్ అనే ఒక సమ్మిట్ ఏర్పాటు చేస్తున్నాం. ఇట్స్ ఎ నేషనల్ లెవెల్ సమ్మిట్, వన్ డే సమ్మిట్ అండి ఇది. ఇది హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ అన్నది ఒక 4-5 ఏళ్ల క్రితం స్థాపించిన ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ సంస్థ. ఇది సిటీ పోలీస్ హైదరాబాద్ యొక్క ఇనిషియేటివ్తో తీసుకోబడింది. ఇందులో సిటీ పోలీస్ కమిషనర్ బై డిఫాల్ట్ చైర్మన్గా ఉంటారు. ఇది సొసైటీ యాక్ట్ కింద రిజిస్టర్ చేయబడ్డ సంస్థ. bylaws, it will be governed by the rules of that act and also the bylaws that are framed for formation of this council. అండ్ దాని కిందనే ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ అన్నీ కూడా జరుగుతాయి, ఎక్కడైతే రూల్స్ ప్రకారం జరుగుతాయి. ఈ హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది 6 అంశాల్లో పనిచేస్తూ ఉన్నది. ఒక అంశం ఇది కూడా ప్రైవేట్ సెక్యూరిటీ ఆస్పెక్ట్. రెండో అంశం నార్కటిక్స్, ది మెనేజ్ ఆఫ్ నార్కటిక్స్ అండ్ అవేర్నెస్ రిక్వైర్డ్ ఫర్ దాట్, డ్రగ్స్. మూడో అంశం సైబర్ సెక్యూరిటీ. నాలుగో అంశం ఉమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, ఉమెన్ అండ్ చైల్డ్. అండ్ ఐదో అంశం ట్రాఫిక్ సేఫ్టీ. అండ్ ఆరో అంశం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇందులో ఉమెన్ సేఫ్టీకి సంబంధించి మీ గతంలో ఆల్రెడీ మీకు తెలుసు పాష్ రిలేటెడ్ సమ్మిట్ ఒకటి 2023లో జరిగింది పెద్ద ఎత్తున, అది కూడా నేషనల్ సమ్మిటే. నార్కటిక్స్ సంబంధించి మీకు తెలుసు, నేను వచ్చిన తర్వాత సిపిగా హెచ్సిఎస్సి కింద ఆర్గనైజ్ చేసిన ఒక ఈవెంట్ ఇక్కడే మన ICCCలోనే మొత్తం ఒక 1000 మంది అప్పుడు స్కూల్స్ నుంచి మనం పిలిపించాం, మేనేజ్మెంట్ అందరినీ పిలిపించి వీ ఎడ్యుకేటెడ్ దెమ్ అబౌట్ ద నీడ్ ఫర్ దిస్ ప్రహార్ కమిటీస్ అనేది. ఇప్పుడు అది ఇట్ ఈస్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు రియాలిటీ నౌ. మన ప్రభుత్వం వారు ఒక జీవో ఇచ్చి ప్రతి ఎడ్యుకేషన్ కాలేజీల్లోనూ తర్వాత స్కూల్స్లోనూ కూడా ఈ ప్రహార్ కమిటీస్ ఉండాలి. ఈ ప్రహార్ కమిటీస్ రోల్ ఏంటంటే అక్కడ క్యాంపస్లో కానీ చుట్టుపక్కల కానీ జరిగే ఎనీ నార్కటిక్స్ డ్రగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఏమున్నా వాళ్ళ దృష్టికి వచ్చినా మనం ఆ ప్రహార్ కమిటీస్లో స్కూల్స్ను క్లస్టర్స్గా చేసాం మేము. ఆ స్కూల్ సంబంధించిన నియర్ బై పోలీస్ స్టేషన్స్ ఏంటనేది. సో అక్కడ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వచ్చు. కంప్లైంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు పేరు చెప్పాల్సిన పని ఉండదు. సో దట్ అప్పుడు లోకల్ పోలీస్ అండ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్, దీంట్లో నాట్ ఓన్లీ పోలీస్, ఈవెన్ ది అదర్ రెవెన్యూ అందరు కూడా ఉంటారు. వాళ్ళు పోయి దాన్ని చెక్ చేసి అట్లాంటివి ఉన్నాయని ఉంటే నిర్మూలిస్తారు. ఆఫ్ కోర్స్ వెన్ ఇట్ కమ్స్ టు ద రిజిస్ట్రేషన్ ఆఫ్ కేస్ అండ్ ప్రాసిక్యూషన్ అండ్ ఆల్, పోలీస్ విల్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. సో ఇట్లా ఈ యాక్టివిటీస్ గత 3-4 సంవత్సరాలు జరుగుతున్నాయి. ఇప్పుడు రైట్ నౌ వీఆర్ నౌ థింకింగ్ ఆఫ్ దిస్ నేషనల్ ఫిజికల్ సమ్మిట్ దట్స్ హ్యాపెనింగ్ డే ఆఫ్టర్ టుమారో. సో దాంట్లో నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయి నుంచి ఉన్న ఎక్స్పర్ట్స్ వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేస్తారు, వాళ్ళు స్పీకర్స్గా ఉంటారు. అట్లాగే డెలిగేట్స్ కూడా మనం ఈ రంగానికి సంబంధించిన అందరినీ కూడా పిలుస్తూ ఉన్నాము. దెన్ పోలీస్ ఆఫీసర్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. ఇందులో దే విల్ బి ఆల్సో గివింగ్ లెక్చర్స్, దే విల్ బి టేకింగ్ ది సెషన్స్. సో ఐ రిక్వెస్ట్ మీ అందరిని నేను కోరేది ఏంటంటే ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ దాని కట్ అండ్ రైజర్ లాంటిది. మీరు దయచేసి దీన్ని కవర్ చేసి నేషనల్ లెవెల్ సమ్మిట్ కాబట్టి దీని యొక్క అవుట్కమ్ ప్రజలందరికీ ఉపయోగపడేటట్లుగా, ఇండస్ట్రీ కూడా ఉపయోగపడేటట్లుగా మీరు కవర్ చేయాలని నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ సో మచ్. నౌ ఐ హ్యాండ్ ఓవర్ మైక్ టు సెక్రటరీ గారు. ఉద్దేశం మురళి గారు, అకేషన్ అంటే ఏముండదు. ఇది ఎవ్రీ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు డ్రగ్స్ సంబంధించి తీసుకున్నాము, మళ్ళీ రేపొద్దున మళ్ళీ ఇంకో ఏదో ఉమెన్ సంబంధించిన ఈ సంవత్సరమే ఉంటుంది. సో వీల్ కంటిన్యూ. సైబర్ సెక్యూరిటీ సంబంధించి కూడా ఉంటుంది. నేను మర్చిపోయా, లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ సైబర్ సెక్యూరిటీ హ్యాకథాన్ కదా, అది ఇట్స్ అ వెరీ బిగ్ ఈవెంట్. హ్యాకథాన్ మీరు కవర్ చేసి ఉంటారు. హ్యాకథాన్ కూడా కండక్ట్ చేశారు. ఇది దట్ వాజ్ వెన్ సివి ఆనంద్ గారు సిపి హ్యాక్ సమ్మిట్. సో ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. యాక్చువల్లీ ఇది లాస్ట్ ఇయర్ కావాల్సి ఉండే, లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ దానివల్ల ప్లస్ సిపిలో అంతా మారడం అని ఆల్ దోస్ చేంజెస్ వల్ల ఇది కాల. ఇప్పుడు నవ్ వీఆర్ కండక్టింగ్. అండ్ దీనికి ఇందాక నేను చెప్పినట్టుగా గౌరవ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు, ఫైనాన్స్ మినిస్టర్ ఆల్సో వారు ఇనాగ్రేట్ చేస్తారు. తర్వాత క్లోజింగ్ సెరమనీకి గౌరవ ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు క్లోజింగ్ సెరమనీకి అటెండ్ అయ్యి గ్రేస్ చేస్తారు.